అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసునామంలో అందరికీ వందనాలు. కొంచెం వినిపించకపోతే ముందుకు అండి, ఇది వెనుకకేసేది కదా, వినిపిస్తుందా? ఓకే. అంటే ఫ్యాన్స్ సపోర్ట్లకి. అయితే గత వారం రోజుల నుంచి దేవుడు ఒక విషయం తెలియజేస్తున్నాడు. ఇది 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 అని పరిచయం చేస్తున్నాడు, కానీ అదేందో నాకు అర్థం కావట్లేదు. అది ఏంటిది అయ్యా అనేసి ఈరోజే పరిచయం చేసింది. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాను ఏంటిది. నిన్న రాత్రి కూడా నాకు కళ వచ్చింది, ఏంటిదో పరిచయం చేసింది కళలో, కానీ నాకు అర్థం కాలే. నేను చాలాసేపు ఆలోచించా కూర్చొని అలా, కానీ నాకు అర్థం కాలే ఏంటిది అని చాలా ఆలోచించా, కానీ అర్థం కాలే. కానీ కరెక్ట్ సమయానికి మధ్యాహ్నం, ఈ దినం మధ్యాహ్నం తెలియజేశాడు. ఈ విషయాన్ని నువ్వు సంఘానికి చెప్పు బిడ్డ, చెప్తే బాగుంటుంది అని చెప్పేసి తలంపించింది నాకు. అది ఆలోచిస్తుంటే అనేకమైన ఆలోచన పుట్టాయి నాకు. ఓహో, బాగుంటుంది సంఘానికి చెప్తే, ఓ క్రైస్తవుడా నీ ఆత్మ వెలుగుచున్నదా అనే అంశంతో మీ ముందుకు వచ్చా. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయాల్సిన అవసరం లేదు. 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, ఉప్పుగా ఉన్నారు, వెలుగుగా ఉన్నారు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంటాడు. అయితే 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే 13వ వచనంలో ఉప్పు అయి ఉన్నారు, 14వ వచనంలో వెలుగై ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఈ ఉప్పుగా వెలుగుగా ఏంటిదయ్యా అని చెప్పేసి మనం ఆలోచిస్తే కొంచెం ప్రయాణం చేద్దాం మెల్లిగా. అసలు మీరు అంటే యేసుప్రభు అక్కడ శిష్యులకు చెప్తున్నాడు, అలాగే సర్వ ప్రపంచ క్రైస్తవులకు కూడా చెప్తున్నాడు, మీరు లోకంలో కుప్పై ఉన్నారు. అంటే లోకంలో ఉండే వాళ్ళకి మనం ఉప్పుగా, మనం వెలుగుగా ఉన్నామని చెప్పేసి అక్కడ పరిచయం చేస్తుండు. అంటే మనలో అంత ప్రత్యేకత ఏమిటి, మనలో ఉండాల్సిన ప్రత్యేకత ఏమిటి, మనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, అది మనం ఈ దినమున మనం పరిచయం చేసుకున్నాం కొద్దిసేపు మాట్లాడుకొని. ఇప్పుడు కరెక్ట్గా 8:23 అవుతుంది. కరెక్ట్గా 9:15 లోపు నేను ముగిస్తాను. అప్పటి వరకు ఓపిక కలిగి ఉండండి, ఎందుకంటే మీరు ఆలస్యంగా వచ్చింది కనుక ఆలస్యంగానే జరుగుతున్నది. ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. అయితే మనము క్రైస్తవులుగా ఉన్నాం. అయితే అక్కడ చెప్తున్నది శిష్యులకే కాదు, అక్కడ ఉన్న సమాజ క్రైస్తవులకే కాదు, మనకు కూడా, ఎవరైతే తరువాత తరంలో వచ్చిన క్రైస్తవులు ఉంటారో వాళ్ళకు కూడా చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఆ ఉప్పుగా వెలుగుగా ఏంటిదో కొంతసేపు మనం ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకొని, ఖచ్చితంగా బాగుంటుంది. ముందు కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు మళ్ళీ మిస్ అయిపోతే మళ్ళీ దొరికాయి. అయితే అంశం, ఓ క్రైస్తవుడా నీలో ఆత్మ వెలిగింపబడుచున్నదా అనే అంశంతో మేము ముందుకు వచ్చా. అయితే ప్రార్థన చేసుకొని మొదలెడదాం. మోకాలు ఉండవలసిన వారు మోకాలు ఉండండి, యవ్వనస్తులు ఎవరైనా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవము గల నాయన, పరిశుద్ధమైన మహా గొప్ప దేవా, సృష్టిని యావత్తును సకల జీవులకు కారణభూతుడానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. యావత్తును నీవే సృష్టించిన సృష్టికర్తానికి వందనాలు దేవా. తండ్రి, ఈ దినమున మమ్మల్ని అందరినీ ఒక రీతిగా క్రమపద్ధతిగా ఏర్పాటు చేసుకున్నందుకు మిమ్మల్ని కొన్ని మహిమ, శృతి, ఘనత మీకు కలిగే విధంగా మమ్మల్ని వాడుకోవడానికి సిద్ధపరిచారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా తండ్రి. కేవలము వినువారుగానే కాకుండా, విని విడిచిపెట్టేవారే కాకుండా, విని పాటించేవారుగా, చెవియొగ్గేవారుగా ఉండడానికి మాకు అందరికీ సాయం చేయండి తండ్రి. ఉదయ తలుపు తెరవండి తండ్రి, మాకు సాయం చేయమని విశ్వాసంతో వేడుకొనుచు తండ్రి. నీ దాసుడిగా నేను ఉన్నాను తండ్రి, వేడుకొనుచున్నానయ్యా, నన్ను నడిపించమని, సమయోచిత జ్ఞానాన్ని నాకు ఇవ్వమని వేడుకొనుచు యేసు ఘనమైన నామమును బట్టి ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాం దేవా, ఆమేన్. అయితే అంశం మరొకసారి చెప్తున్నా, కొంతమంది పెద్దలు వచ్చారు కనుక మళ్ళీ పరిచయం చేస్తున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనంలో మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి పరిచయం చేసుకుంటున్నాడు. తాతయ్య ఇక్కడ ముంగట రండి, వినిపించకపోతే.
అయితే అలా పరిచయం చేసుకుంటున్నాడు. అంటే మనము ఉప్పుగా వెలుగుగా లోకంలోకి ఉండాలి. అలా ఎలా ఉండాలో మనం ముందుకెళ్తూ ప్రయాణం చేద్దాం. అంశం మరొకసారి, ఓ క్రైస్తవుడా నీలో ఆత్మ వెలుగుచున్నదా? ఓ క్రైస్తవుడా నీలో ఆత్మ వెలుగుచున్నదా? అయితే కొలసి పత్రిక 3వ అధ్యాయం తీయగలిగిన ప్రతి ఒక్కరు తీయండి. 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆత్మ మనలో వెలుగుతుందా లేదా అనేది మనకు మనమే పరిచయం చేసుకోవాలి, మనకు మనమే పరీక్షించుకోవాలి, మనకు మనమే ఆ పరిష్కారాన్ని రుజువు చేసుకోవాలి. ఎవ్వరూ రుజువు చేయరు. ఈ వాక్యం అన్నది ఏదైతుందో 66 పుస్తకాలు కలిగిన ఈ వాక్యం, రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గం లాంటిది వాక్యం ఏదైతుందో ఆ వాక్యంతోనే మనకు మనం పరిష్కారం అనేది తెచ్చుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నాం, మనలో ఆత్మ ఉన్నది, మనం జీవిస్తున్నాం, ఈ మట్టి శరీరంలో మనం జీవిస్తున్నాం. ఆ మట్టి శరీరంలో ఒక శక్తి, ఒక కదలికది అనేది ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ వెలుగుతున్నదా, ఆరిపోయిన దానిగా ఉన్నదా అనేది మనకు మనమే పరిచయం చేసుకోవాలి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నేనే చదువుతా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదను మనసు పెట్టకొనకుడి అని చెప్పేసి ఇక్కడ పౌలు భక్తుడు కొలసి సంఘానికి చెప్తున్నాడు. పైనున్న వాటినే మనసు పెట్టండి, కానీ భూ సంబంధమైన, మనం బతుకుతుందే భూ సంబంధమైన మీద, కానీ మన మనోనేత్యంలో కనబడుతున్నది భూ సంబంధమైనది. ప్రతి ఒక్కటి యావత్తుని భూమి మీద కనిపిస్తున్నది మనకంత భూ సంబంధమైనది. కానీ భూ సంబంధమైన దానికంటే పైనున్న దాన్ని మీరు వెతకండి, పైనున్న దాన్ని చూడండి అని చెప్పేసి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. మరి పైనున్న దాంటిది ఏంటిది? అదే ఆత్మ విషయం. ఆత్మ విషయమైన వారు దీనులైన వారు దండ్యులు అని చెప్తాడు కదా వాక్యంలో. అలా ఆత్మ విషయంలో మనం పైనున్న వాటిని చూడాలి. కిందున్న వాటిని మనం భూమి మీద ఉన్నా కానీ మన ఆలోచనలు ఎప్పుడూ పైన ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులకి అందనంత పైన ఉండాలి. అది ఆత్మ విషయం, ఆత్మ విషయంగా పైన ఉండాలి మనం. కానీ ఇక్కడేమంటాడు, ఒకసారి చదవండి కదా, 3వ అధ్యాయం 2వ వచనం. ఇంకా చాలు ఇంకా పైన వచనంలో చూస్తే మీరు క్రీస్తునందు పైనున్న వాటి మీదకే దృష్టి పెట్టండి అని చెప్పేసి చెప్తుంటాడు. అయితే ఇక్కడ పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఆ భూ సంబంధమైనవి ఏంటి? మరి ఆ భూ సంబంధమైనవి ఏంటి? మన మధ్యలోనే ఉన్నాయి. మన మనోనేత్యంలకు గుడ్డితనం కలగజేసి ఆ మనోనేత్యంలకు కనబడకుండా చేస్తుంది. అదేంటి మరి? భూ సంబంధమైన వాటిలో మనం మనసు పెడుతున్నాం, మక్కువ ఎక్కువైపోతుంది భూ సంబంధమైన వాటి మీద. అంటే కోరిక, ఆశ. మన భూ సంబంధమైన వాటి ఏంటి అంటే మనము మనుషులని ఘనత చేస్తాం, మనుషులకి మెప్పు కొడతాం. నాకు పదవిల మీద ఆశ, నాకు మనుషులు పొగడడం ఆశ, పొగుడుతుంటే ఆనందమే వేరు అనే ఆశలు ఉన్నాయి. అంటే మనుషులలో ఘనత కావాలా మనకు. డబ్బు మీద ఎక్కువ కోరిక, డబ్బు, ధనం మీద ఎక్కువ ఆశతో ధనం సంపాదించాలనే పరుగులు తీస్తున్నాడు మనిషి. కానీ నేను 10వ మెట్టు దాకా వెళ్తా కానీ 11వ మెట్టు ఎక్కను అనేసి మనిషికి తెలియదు. అక్కడి దాకా వెళ్తాడు, సంపాదిస్తాడు. ఎంతోమంది ధనికులు, ఎంతోమంది డబ్బులు సంపాదించి ఆయుష్ను పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు. ఒక ఉదాహరణకి యాపిల్ ఫోన్ కనిపెట్టిన ఆ వ్యక్తి ఎవరైతున్నాడో ఎంతో డబ్బు సంపాదించాడు, కానీ లాస్ట్కి ఏమైనా చివరికి ఆయనే లేకపోయాడు. ఆ కంపెనీ ఉంది, ఆ ఫోన్లు ఉన్నాయి, కానీ ఆయన లేకపోయాడు. ఎందుకు? ఎంతో డబ్బు సంపాదించాడు, ప్రపంచంలో గొప్పవాడిగా పేరు పొందాడు. అలా ఎంతోమంది ఉన్నారు. డబ్బు మీద ఆశ, మనుషుల ఘనత మీద ఆశ, అలా ఎన్నో ఆశలు చూస్తూ ఈ లోకంతోనే స్నేహం చేసేస్తున్నాడు మనిషి. ఈ లోకంతో స్నేహం చేస్తూ డబ్బును సంపాదించాలనేసి, మనుషుల ఘనత కోరుకోవాలని ఇలాంటివి భూ సంబంధమైనవి ఉన్నాయి. ఆ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకండి అందుకే చెప్తున్నాడు దేవుడు. పౌలు అనే భక్తునితో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన మాట ఇది. ఒక్కసారి ఇది బైబిల్ పరిశుద్ధాత్మతో రాయించిందని రుజువు చేయడానికి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం తీయగలిగిన వివరణ తీయండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదవండి ఎవరన్నా.
ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టలేదని మొదట గ్రహింపవలెను. ఏలయనగా ప్రవచనమును ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలనే ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ చెప్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది, వాక్యం అనేది పరిశుద్ధాత్మతో. ఇప్పుడు పౌలు అనే ఈ భక్తుడు కూడా, ఈ పౌలు అనే ఈ పెద్ద ఆయన కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో భూ సంబంధం మీద మనసు పెట్టకండి అయ్యా అని చెప్తున్నాడు. ఈ కొలసి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలోనే కొంచెంసేపు ప్రయాణం చేద్దాం మనం. ఇలా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే అలా మనం దేవునికి మనకు తెలియకుండానే మనం దూరం అయిపోతాం. దేవుడు ఇక్కడే ఉంటాడు స్టాండర్డ్ చేసి, కానీ మనకు తెలియకుండా అలా దూరం అయిపోతాం దేవునికి. దేవుడు అక్కడెక్కడో ఉంటాడు, రావయ్య కుమారుడు అని చేతుడు జ్ఞాపించుతాడు, కానీ మనకు తెలియకుండా మనం దేవునికి దూరం అయిపోతాం. ఇవన్నిటి మీద కోరిక ఎక్కువైపోయి, ఆశలు ఎక్కువైపోయి, అందుకే భూ సంబంధమైన మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసి ఈ లోకానికే పరిమితం అయిపోయి అసలైన లోకం పరలోకం అనేది మర్చిపోయేలా చేస్తుంది అపవాది. ఈ భూ సంబంధమైన మనసు పెడితే అయితే ఎన్నటికీ నీవు పరలోకానికి నడిపించవు. ఇవన్నీ పరలోకానికి ఎన్నడూ నడిపించవు. అమరత్వంగా అమర వీరుడిగా నిన్ను సాగనించవు, తొలుకు వెళ్ళవు, నిన్ను తీసుకువెళ్ళవు. ఇవన్నీ ఈ డబ్బు కానీ, మనుషుల ఘనత కానీ, ఇంకా ఈ లోక స్నేహం కానీ, ఇవన్నీ మనను పరలోకానికి నడిపించవు. మరి నడిపించేవాడే దేవుడు. అయితే ఎలా ఉండాలి, మనం దేనికోసం ప్రయత్నం చేయాలి, దేనికోసం మనం పోరాడుతూ ముందుకెళ్ళాలి ఆత్మ విషయంలో అని చెప్పేసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో చదవండి కదా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకును ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటిదంటే మనము పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నించాలంట, పోరాడాలంట. మనం దేనికో ఒక దానికోసం ప్రయత్నిస్తాం. ఈ లోకంలో దేనికో ఒక దానికోసం పరుగులెత్తు ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం. మన కుటుంబం కోసం, ఇంకా మన జీవితం కోసం, మన లక్ష్యం ఒకటి ఉంది, మన లక్ష్యం మన జీవితంలో అని చెప్పేసి దేనికోసమో ఒక దానికోసం పరుగులు తీస్తుంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుని కోసం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి మీరు ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తే మీలో ఆత్మ వెలుగుతుంది. ఆ ఆత్మతో పైనున్న వాటిని చూస్తాం. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్టు పైనున్న వాటిని చూస్తాం. అలా ప్రయత్నిస్తుంటే దేవుని కోసం, పరిశుద్ధత కోసం. ఇప్పుడు మీకు అర్థమైంది కొలసి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అలా ప్రయత్నిస్తూ ఉంటే పైనున్న వాటిని చూస్తాం. ఇంకా ముందుకెళ్తుంటే ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేనే చదువుతా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి యుండుడి. అంటే క్రీస్తు యేసు ప్రభుకి ఒక మనసు కలిగి ఉందంట. ఏంటా మనసు క్రీస్తు యేసు ప్రభుకి కలిగిందంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏంటిదా మనసు కలిగిందంటే ఆయనని ఎంతోమంది బాధించారు. ఆ మనసు మనం కలిగి ఉన్నదంట. అంటే నీతి కోసం, పరిశుద్ధత కోసం మనం ప్రయత్నించినప్పుడు పైనున్న వాటి మీద మన మనసు వెళ్తుంది ఆత్మీయంగా. అలా వెళ్ళినప్పుడు క్రీస్తు యేసు మనసు మనకు కలిగి వస్తుందంట. మనకు కలిగి రావాలంటే, మనం కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి, ఆయన ఎలా ఉన్నాడో మనకు తెలిస్తే మనం అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన ఎలా ఉన్నాడు, ఎంతోమంది ఆయన ఉమ్మి వేశారు, ఇడుగుద్దులు గుద్దారు, చెంపల మీద కొట్టారు, తలకి ముళ్ళకి మీద పెట్టారు, ఎన్నో దెబ్బలు కొట్టారు, మొత్తం వాళ్ళంతా చిత్రహింసలు పెట్టారు. అలా ఉండండి సమాజంలో అని నేను చెప్పట్లే, కానీ
ఆయన ఒక విధంగా జీవించిండు. ముందుగా సువార్తలు 4 సువార్తలు ఏవైతే చెప్పిండో, మత్తాయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఏవైతే చెప్పిండో, ఆ సువార్తల్లో చెప్పిన జీవిత విధానాన్ని మనం ఆలోచించాలి. ఆ వైఖరి మనలో ఉండాలి. ఆయన ఎలా జీవించిండు? పరిశుద్ధంగా, ఎవ్వరిని ఒక్క దెబ్బ కొట్టలే, ఎవ్వరిని ఒక్క మాట అనలే, పవిత్రంగా జీవించిండు. అలా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఆయనని మాదిరిగా క్రీస్తు యేసుకు కలిగి ఉన్న ఈ మనసును మీకును కలిగి ఉండాలి. క్రీస్తు యేసు జీవించిన జీవిత విధానాన్ని మీరు జీవించండి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఇక్కడ రాజు అనే ఒక వ్యక్తి చెప్పట్లే, బైబిల్ చెప్తుంది క్రీస్తు యేసు మనసు కలిగి మీరు జీవించండి. మనల్ని కొడితే మనం ఎవరిని కొట్టొద్దు, వారికి జ్ఞానం వస్తుంది, వారికే జ్ఞానం వస్తుంది, మనం ఏమనొద్దు. ఇది నవ్వడానికి తమాషా మాట కాదు, వారికే జ్ఞానం వస్తుంది. మనం కొట్టినా కానీ, మనం తిట్టినా కానీ సంతోషం అని ఒక మాట అనేసి వెళ్ళిపోవాలి, ఏమనొద్దు. అక్కడ క్రీస్తు యేసు అలాగే చేస్తాడు. ఆయనను కొండ మీదకి తోసి చంపేయాలనుకున్నా కానీ యెషయా గ్రంథం పోయి చదివాడు. ఒక మాట సమాజం మందిరంలో యెషయా గ్రంథం చదివాడు, మత్తయి సువార్తలో ఉంటుంది. చదివినప్పుడు అక్కడ యేసుప్రభు గురించి ఉంటుంది. నేడు మీ కొరకు అది నెరవేరింది మీ మధ్యలో అని చెప్తాడు. ఆయననే చదివిండు కనుక ఆయన గురించే ఉంటుంది కనుక అది నెరవేరిందని చెప్తాడు. కానీ ఈయన దూషణకరణ మాట మాట్లాడుతుందని చెప్పేసి కొండ మీద నూకేయాలని చూశాడు. కానీ ఆయన అక్కడ నుంచి వాళ్ళకి తెలియకుండానే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎవరిని ఏమనొద్దు. ఆ మనసు కలిగి మనం ఉండాలి. యేసుప్రభుకి ఇంకో అనేకమైన బాధ చిత్రహింసలు పెట్టారు. యేసుప్రభుని ముఖం మీద ఉంచారు. అలా మనం ఉంచితే సహించగలుగుతున్నామా? ఆ మనసు కలిగి మనం ఉన్నామా? నీతి కోసం మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తుంటేనే పరిశుద్ధత కోసం, పవిత్రత కోసం ప్రయత్నం చేస్తుంటేనే పైన వాటి మీద మనసు వస్తుంది. పైన వాటి మీద మనసు వచ్చినప్పుడే ఈ భూ సంబంధమైన వదిలేసినప్పుడు ఆ మనసు కలిగి మనం జీవించడానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. యేసు ప్రభు మనసు మనకు ఆటోమేటిక్ వచ్చేసేది అట్లా. ఎందుకు? ఈ వాక్యాన్ని బట్టి. ఎందుకు? ఆ పరిశుద్ధత, పవిత్రత మనం ప్రయత్నం చేస్తున్నాం కనుక, ఆ పైన వాటి మీద దృష్టి మనకు వెళ్తుంది కనుక. అయితే ఒక్క మాట, పాత నిబంధనలో 12 గోత్రాలు ఉన్నాయి. అందరికి తెలిసిన మాట కదా, తెలుసా యవనస్తులకి? పాత నిబంధనలో యాకోబు అన్న పెద్ద ఆయనకి 12 మంది కొడుకులు, మొత్తం 14 మంది. అందులో ఒకటి బిడ్డే, కూతురు దీనా, ఆమె పేరు. ఆమెను పక్కన పెడితే 13 మంది. ఆ 13 మందిలో ఒక ఆయన లేవి గోత్రికుడు అనేసి ఆయనను పక్కన పెడదాం. ఇప్పుడు 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలే లెక్కలోకి వచ్చాయి. ఆ 12 గోత్రాల్లో వాళ్ళకి దేవుడికి మధ్యలో మధ్యవర్తిగా, యాజకుడిగా నిర్వహించింది ఎవరయ్యా అంటే అక్కడ లేవి గోత్రికుడు. ఆ లేవి గోత్రికులు ఏం చేశారు? దేవునికి ఈ 12 గోత్రాల ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నారు, సేవకులుగా ఉన్నారు. ఎక్కడైతే మందిర ఆవరణం ఉందో పాత నిబంధనలో, ఆవరణంలో ఎవ్వరు వెళ్ళొద్దు, ప్రధాన యాజకులే వెళ్ళాలి, అహరోను సంతానమే వెళ్ళాలి. అలా ప్రధాన యాజకులుగా, లేవీయులుగా, సంతానంగా, ఒక సేవకులుగా దేవునికి, ఆ ఇశ్రాయేలు ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నది ఎవరు? లేవి గోత్రికులు. అలాగే వాళ్ళు దేవునికి వీళ్ళకి మధ్యలో ఉన్నది లేవీలే. కానీ ప్రపంచానికే మాదిరిగా, ప్రపంచానికే మధ్యవర్తిగా, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నది ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇప్పుడు ప్రపంచానికి దేవునికి మధ్యలో ఉన్నది ఓ క్రైస్తవుడా నీవే, ఓ యవనస్తుడా, ఓ క్రైస్తవుడా నీవే. ఇప్పుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నది క్రైస్తవులే. అందుకే ఓ క్రైస్తవుడా, అంశం ఏంటి? ఓ క్రైస్తవుడా, నీలో ఆత్మ వెలుగుచున్నదా, వెలిగింపబడుచున్నదా అనేది మనకి మనం పరిష్కారం చేసుకోవాలి. పరిష్కారం చేసుకొని తెలుసుకొని ఒక మంచి మనసుతో ఇంటికి వెళ్ళాలి. ఈ దినం మంచి మనసుతో, మంచి ఆలోచనతో నిద్రలోకి వెళ్ళిపోవాలి, పడుకోవాలి. ఇంకొన్ని మాటలు చెప్పినా ముగిస్తా, ఎక్కువ సమయం తీసుకోను. అయితే ఈ విషయం అర్థమైతే ఇప్పుడు ఆ 12 మంది
ఎవరైతే ఉన్నారో గోత్రికులు లేవీయులు వాళ్ళకి దేవునికి మధ్యలో, ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యలో లేవీలు ఎట్లయితే ఉన్నారో అలాగే మనం ఉండాలి. అందుకే మొదటిగా చదివించిన మాట ఇప్పుడు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనాలు రెండు చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము నలభై ఉండదు. చాలు. అయితే మొదటి 13వ వచనంలోనేమో మీరు ఉప్పై ఉన్నారు, 14వ వచనంలోనేమో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అలా క్రైస్తవులు ఆ రోజు లోకంలోకి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే వెలుగై ఉన్నారో ఈరోజు క్రైస్తవులు లోకమునకు వెలుగై ఉండాలి. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా, మొదటిగా లేవీ గోత్రికులు ఉన్నారు, దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యవర్తిగా. రెండో విషయంగా ఇశ్రాయేలు ప్రజలే మొత్తం దేవునికి ప్రపంచ ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నారు. ఇప్పుడు మనం ఉండాలి, దేవునికి ప్రపంచ ప్రజలకి మధ్యవర్తిగా మనమే ఉండాలి. ఒక యాజక ధర్మం అనేది ఉంచాలి. అలాంటి బాధ్యతని మనందరికి ఇచ్చిండు. బాప్టిజం తీసుకొని సంఘంలో సభ్యుడు అవుతున్నావు, బాప్టిజం తీసుకొని సంఘంలో యేసు ప్రభు రాజ పరిపాలన కిందికి వచ్చావు. అలా వచ్చిన నీవు యాజక ధర్మం అనేది నెరవేర్చాలి. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు దేవుడి సంఘంలో యాజకుడు. అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. యాజకుడు అంటే సేవకుడు. పాత నిబంధనలో యాజకులు ఇలాగైతుందో ఇప్పుడు మనం అలా. అయితే ఇవన్నీ మనం చేయకపోతే, మనలో పరిశుద్ధాత్మ అనేది లేకపోతే, మనలో ఉన్న అంశం ఏంటిది? ఇప్పుడు మనం విన్నది గుర్తుంది ఎవరికన్నా? ఓ క్రైస్తవుడా, నీలో ఆత్మ వెలుగుతున్నదా? అలాంటి ఆత్మ చల్లారిపోతే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ పరిస్థితి ఏమిటి? దేవుని ఆలోచనలు ఏమిటి? కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే కీర్తనల గ్రంథం 55వ కీర్తన స్వయంగా దావీదు రచించిన కీర్తన. యాభై 55వ కీర్తన 4వ వచనం 5వ వచనం. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయమును నన్ను చాలు మహాభయమును నన్ను ముంచివేశాను. అంటే ఇక్కడ దావీదు అనే ఒక పెద్ద ఆయన, దావీదు అనే భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. పైన వచనంలో మీకు చదివితే మీకు అర్థమవుతుంది. ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ లోపల దుఃఖపడుతుంది, పరిశుద్ధాత్మ ఆవేదన పడుతుంది. ఎందుకు పరిశుద్ధాత్మ ఆవేదన పడుతుంది అంటే లోపల ఆయన దేవునికి దూరం అయిపోతున్నాడు. పాపం చేశాడు కదా, మీకు అందరికీ తెలిసిన విషయం, బత్షెబా విషయంలో పాపం చేశాడు. ఆ చేసిన పాపం బట్టి, అదే కాకుండా ఇంకా కొన్ని పాపాలు కూడా చేశాడు. ఆయన ఆ పెద్ద గొల్యాదుని చంపిన కత్తి ఏదైతుందో, ఈ కత్తి కంటే గొప్ప కత్తి ఏదయ్యా అని చెప్పేసి గాదు అనే ఒక ప్రవక్తతో మాట్లాడతాడు. అప్పుడు దేవునికి కోపం వస్తాడు. అదే ఒక తప్పే. ఇంకోటి మందసం ఎడ్ల బండి మీద తీసుకొస్తాడు, అది రెండో తప్పే. ఇలా కొన్ని చిన్న తప్పులు చేస్తాడు. అలా ఆ తప్పుల వల్ల లోపట పరిశుద్ధాత్మను దుఃఖపడుతున్నాడు. ఆయన లోపట పరిశుద్ధాత్మ వెలిగింపబడితే అది గొప్పగా ఉంటుంది. అది 42వ కీర్తనలో ఉంటుంది ఆయన గురించి. కానీ పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. ఆయన లోపట దుఃఖపడుతుంటే అందుకే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణము భయమును నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయమును నన్ను ముంచివేశాను అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
అంటే ఆయన లోపట ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఆందోళన చెందుతుంది. పరిశుద్ధాత్మ ఒక దుఃఖం అనేది వస్తుంది అక్కడ ఆయనకి. అందుకోసమే ఆయన ఆందోళన చెందుతూ లోపట ఆ ఆత్మ వెలిగింపబడాలి అని చెప్పేసి పరిశుద్ధాత్మ ఆయన లేపుతుండు. కానీ ఆయన వల్ల అట్లే పాపంలో పడిపోయాడు కదా. ఈ లోక ప్రపంచ పాపంలో ఉన్న ఆ భక్తుడు ఆ ప్రపంచంలో పడిపోతుంది. అతనికి తెలియకుండా అందుకోసమే ఆయన లోపల అలా అవుతుంది అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలా నాకు ఎన్నోసార్లు అయింది. నేను పడిపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు, లేవడానికి అవ్వట్లేదు, కానీ ప్రార్థన మాత్రం చేస్తున్నా, అయినా కానీ లేవలేకపోతున్నా. అది నేను అనుభవించా కనుక, ఆలోచన ఉంది కనుక చెప్పగలుగుతున్నా. అలాగే ఈయనకి ఇట్లా అలాగే అయింది. అయితే ఇక్కడ ఎవరైనా కానీ అందం ఉందని, ఆధిక్యత ఉందని, ఎంతో గొప్ప ధన లాభం ఉందని చెప్పేసి ఇవన్నీ దేవుని దగ్గర పనికిరావు. ఈ చిన్న జీవితం దేవుని కోసమే జీవించాలి. ఏదో ఉందని నేను ఏదో చేసేస్తా అని చెప్పేసి అనుకుంటే మన వల్ల కాదు. ఇది ఆయుష్ కొద్దిగానే, చిన్నదే. పేదోడైనా పెద్దోడైనా కరుణ కలిగే జీవించాలి. ఎలా పడితే అలా జీవిస్తాను, నా వైఖరి బాగాలేదు, నా మాట బాగాలేదని చెప్పేసి అడ్డగోలుగా జీవిస్తా అంటే తర్వాత నష్టపోయేది మనమే. ఆయుష్ కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలోనే, ఆ కొద్ది చిన్న జీవితంలోనే గొప్పగా జీవించాలి మనం. ఈ లోకమునకు వెలుగై ఉప్పై గొప్పగా జీవించాలి. మన మనసు పైన వాటి మీదనే ఉంచాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద ఉంచకూడదు. నీతి కోసం మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడే పైన ఉన్న వాటి మీద మనసు పెడతాం, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాం. ఎందుకంటే మన మనోనేత్రంలో వెలిగింపబడతాయి, మన మనోనేత్రంలోనే తుడిచిపెట్టబడతాయి. అప్పుడు కరెక్ట్ కనబడుతుంది లోపల ఆ పైనున్న ఆత్మ సంబంధమైన రహస్యాలు. అప్పుడే కదా క్రీస్తు మనసు మనలో వస్తుంది. అలా జీవించాలి మనం. అయితే ఇక్కడ అందరికీ ఒక మాట, దేవుడు తన ఆత్మ రహస్యాలను అనేది ఒక నిధి అనేది తాళమేసి పెట్టాడు. ఇది మీకు తెలుసో తెలీదు. అది ఆకాశంలోనే పెట్టాడు, మళ్ళీ ఎక్కడ పెట్టలేదు. అది ఎప్పుడు ఇప్పుతాడు? మనకు మనోనిత్యం వెలిగింపబడ్డప్పుడు. అది అందరికీ కనిపించదు. ఇది చాలా అరుదైన ప్రశ్న, అరుదైన విషయం. ఇది ఎవ్వరు చెప్పదు ఈ విషయాలు. ఈ విషయం ఇప్పుడు ఆకాశంలో తన ధన నిధి, ఆత్మ సంబంధమైన నిధి అనేది ఒకటి పెట్టాడు. అట్లా తాళం వేసి పెట్టాడు. అది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి కనబడేలా చేయాలో ఆయన ఇష్టం. అది మనం జీవించే విధానం బట్టి. ఒక్కసారి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకొని ముగించుదాం. అందరూ చాలా అలసిపోయారు. ఎవరైనా చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం కొలస్సీ పత్రిక. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి అని చెప్పి చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. ఒక్కసారి మీకు అందరికి అర్థం కావడానికి సంఘం మధ్యలో ఒక్కసారి 1వ వచనం నుంచి 5 వచనాలు చదవండి. 1వ వచనం నుంచి 5 వచనాలు చదవండి. అదే అధ్యాయం, 3వ అధ్యాయం. పైనున్న వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతులలో నుండి తిరిగి, గట్టిగా చదవండి. ఏలయనగా మీరు మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షింపబడుచున్నారు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామదూరతను, దురాశను, నిరాహారమైన ధనాపేక్షను చంపివేయుడి. చాలండి. అయితే ఇప్పటిదాకా నేను చెప్పినవి ఏవైతున్నాయో ఇవి అక్కడే ఉన్నాయి 5వ వచనంలో. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే అలా వెళ్ళిపోతాం మనం పాపంలోకి, మన తెలియకుండానే. ధనాపేక్ష,
ధనాపేక్ష, భూ సంబంధమైన వాటి మీద, విగ్రహంలో కానీ, కామకత్వం కానీ, దురాలోచనలు కానీ, ఇంకా అనేకమైనవి, ఇవన్నీ ఏం చేయాలంట? చంపివేయుడి. ఇంకా 7, 8, 9 వచనాలు ఇంకా చాలా ఉంటాయి, ఇంటి పోయినాక చదువుకోండి. అలా భూ సంబంధం వాటి మీద ఒక్కసారి మనసు పెట్టామంటే అలా వెళ్ళిపోతాం మనం. అంతే, మనకు తెలియకుండా పాతాల గర్భంలోకి వెళ్ళిపోతాం. యోనా ఎలాగైతే వెళ్ళిపోయాడో అలా వెళ్ళిపోయాడు. ఒక్కసారి దూకాలనే చాపు పట్టేసుకుంటుంది, లేదంటే ఏదైతుంది అని చెప్పేసి అంటుంది. కానీ ఆయన పోతూ 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 మెల్లగా ఆయన లోపల ఆగ్రహం అవుతుంది, ఆయన తెలియకుండానే. అప్పుడు తండ్రి అని మొదలు పెడుతున్నాడు. అప్పుడు పాతాల గర్భంలో నేను ఉండగా నీవు నన్ను బయటకి లాగితివే అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. అలా మనం పాతాళంలోకి దిగిపోతాం, మనకు తెలియకుండా పాపపు పాతాళంలో అపవాది వేసే కాటుకి అలా వెళ్ళిపోవద్దంటే మనం పైన వాటిని కూడా. పెద్ద ఆయన అనుభవం కలిగిన ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మీరు సూర్యుని పైన వాటినే వెలుకుడి కానీ కింది దాని మీద మనసు పెట్టకండి. చెప్తా పెద్ద ఆయన సొలొమోను అనే పెద్ద ఆయన, అనుభవం కలిగిన ఆయన, సూర్యుని పైన వాటిని చూడండి, సూర్యుని కిందున్న వాటిని చూడకండి అంటాడు. ఈ మాటలు, చిన్ని మాటలు ముగింపబడినాయి. ప్రార్థన చేసుకొని ముగిస్తాం. మోకాలు కలిగిన వారు మోకాలు చేయండి. ఎవరైనా పెద్దలు ఎవరైనా ప్రార్థన చేయండి. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. దేవా, సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించావు దేవా, సరైన వాక్యాన్ని బోధించడానికి సహాయం చేసావు తండ్రి. నీ దయ వలన, నీ ప్రేమ వలనే తండ్రి నేను ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నీ నీ దయ వలన తండ్రి. నేను సొంతంగా ఏమి చెప్పలేనయ్యా, నేను అల్పుడనయ్యా, నేను బలహీనుడనయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. నన్ను నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి ఎంతో ఆశ్చర్యం కలుగుతున్నదయ్యా నాకు తండ్రి. వందనాలు ప్రభువా. ఆ విధంగానే సంఘం కూడా ఆశ్చర్యపోయి మీలో అద్భుతంగా ఆత్మీయంగా ఎదగడానికి సంఘానికి సహాయం చేయండి దేవా తండ్రి. లోకంలో గొప్పగా ఉప్పుగా వెలుగుగా గొప్పగా జ్యోతి వలె వెలగడానికి, అద్భుతంగా ఆశ్చర్యంగా ఈ సంఘం అనేది కనబడడానికి, సంఘ సభ్యులు ఈ జీవిత విధానం కనబడడానికి సహాయం చేయండి అయ్యా. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి దేవా తండ్రి. నాకును మాదిరి చూపించి నన్ను నడిపించావయ్యా, అందుని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా తండ్రి. నీవు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి వందనాలయ్యా. ఆ విధంగానే నన్ను ముందుకు నడిపిస్తావని, గొప్పగా మీ వాక్యం ప్రకటించడానికి నాకు సాయం చేస్తావని వేడుకుని వస్తున్నానయ్యా తండ్రి. నా సొంత ఆలోచన ఏం లేదయ్యా, నా సొంత నిర్ణయం ఏం లేదయ్యా. నీ దయ వలన, నీ ప్రేమ వలననే తండ్రి నేను ఇక్కడ దాకా వచ్చాను. ఆ విధంగానే నీవు ఎక్కడ బోధించమంటే అక్కడ బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. ఆ విధంగానే సంఘం ఆదరణ కలిగి జీవించడానికి సాయం చేయండి అయ్యా. ఎంతోమందికి ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి దేవా తండ్రి. ప్రతి ఒక్కరికి సాయం చేయండి దేవా. వారి సహాయాన్ని బట్టి, వారి సమస్యలను బట్టి వారికి సాయం చేయమని వేడుకొని వచ్చినాయి తండ్రి. మానసికంగాను ఆత్మీయంగాను తండ్రి, లేదంటే కుటుంబ సమస్యలోను, పిల్లల సమస్యలోను, అనేక సమస్యలోను ఏదో ఒకటి చెప్పుకోలేని బాధల్లో ఉన్నారు తండ్రి సంఘంలో ఎంతోమంది ప్రజలు. ఆ విధంగానే వారికి సహాయం చేయమని వేడుకొనుచు, వారిని ఆదరించమని వేడుకొనుచు, మీ దీన దాసుడిగా వేడుకొనుచున్నానయ్యా. పరిశుద్ధాత్మ సాయాన్ని కూడా సంఘానికి ఇవ్వమని వేడుకొనుచు, మీ కుమారుడు మా రక్షకుడు యేసు ఘనమైన నామమును బట్టి మీ పవిత్రమైన పాదాల చెందబెట్టి ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను దేవా. ఆమేన్.